2014తో పోలిస్తే భారత్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెద్దగా మారిందో తెలుసా? కొన్ని నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2014లో దేశంలోని నేషనల్ హైవేస్ 91,287 కిలోమీటర్లు ఉంటే మార్చి 2026 నాటికి అవి 1,46,572 కిలోమీటర్లకు చేరాయి. అంటే 61% గ్రోత్. అంతేకాదు, 4 లేన్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నేషనల్ హైవేస్ 2014లో 18,371 కిలోమీటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడవి 45,516 కిలోమీటర్లకు పెరిగాయి. యాక్సెస్ కంట్రోల్ హైస్పీడ్ కారిడోర్స్ విషయానికి వస్తే 2014లో కేవలం 93 కిలోమీటర్లు ఉండగా 2026 నాటికి 3,600 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. అంటే దాదాపు 39 రెట్లు పెరుగుదల. మరి కన్స్ట్రక్షన్ స్పీడ్? 2013 నుంచి 14లో రోజుకు సుమారు 11.6 కిలోమీటర్లు ఉంటే 2025లో అది దాదాపు 34 కిలోమీటర్లు ప్రతి రోజుకి చేరింది. అంటే కన్స్ట్రక్షన్ స్పీడ్ కూడా దాదాపు 3 రెట్లు పెరిగింది. దీనిలో భారత్మాలా పరియోజన ఒక పెద్ద భాగం. భారత్మాలా కింద ఇప్పటికే 22,590 కిలోమీటర్లు రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇవి కేవలం రోడ్స్ కాదు, సిటీస్, ఇండస్ట్రీస్, పోర్ట్స్, బార్డర్ ఏరియాస్ ను కనెక్ట్ చేస్తూ భారత్ ఎకనామిక్ గ్రోత్ కి బ్యాక్ బోన్ గా మారుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్.